మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ శ్రీకాకుళం వేదికగా భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారో, భారతదేశానికి సేవ చేయాలనే తపన ఆలోచన ఉన్నవాళ్ళు, ఆశయం ఉన్న వాళ్ళకి ఒక అరుదైన అవకాశం కల్పిస్తూ శ్రీకాకుళం కేంద్రంగా ఈ సంస్థ ఏర్పాటు చేసి నేటికి 4 సంవత్సరాలుగా ఈ సంస్థ అన్నది నిర్వహిస్తున్నారు బివి రమణ. సో ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. అసలుకి 4 ఏళ్లుగా ఈ సంస్థ నిర్వహిస్తున్నా ఇప్పుడు ఎందుకు ఇంత వైరల్ గా మారుతోందంటే, ఒక విద్యార్థిని ఈ సంస్థ నిర్వాహకుడైన బివి రమణ చితక కొట్టారు. దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. సో దీనికి సంబంధించి 4 ఏళ్లుగా కూడా ఇక్కడ చాలా అరాచకాలు జరుగుతున్నాయని, పిల్లల్ని హింసిస్తున్నారని, సైన్యం పిలుస్తోంది పేరిట అసలు ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సంస్థని ఎలా నిర్వహిస్తారంటూ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా అనేక మంది ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఇప్పుడు ఈ సంస్థ ఇంతలా వైరల్ అవ్వటానికి, ఆరోపణలు ఎదుర్కోవటానికి కారణం ఏంటంటే, ఇక్కడ కనిపిస్తున్న ఈ 4 అబ్బాయిలు, వీళ్ళకే వాస్తవం తెలుసు. అసలు వీళ్ళే ఆ బాధితులు కాబట్టి ఈ రోజు ఆ వీడియో ఏదైతే బివి రమణ ఈ అబ్బాయిని ఎందుకు ఆ రోజు అలా కొట్టారు, ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ ఇష్యూ నడుస్తోంది. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ స్ట్రెంత్ అంతా కూడా వీళ్ళంతా ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. వీళ్ళంతా దేశ సేవ చేయాలనే ఒక ఆలోచన తపనతో నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, గర్ల్స్ కి వేరేగా బాయ్స్ కి వేరేగా ఇక్కడ ట్రైనింగ్ ఉంటుంది. సో ముందు వీళ్ళతో మాట్లాడదాం. అసలు ఆ రోజు ఏం జరిగింది, బివి రమణ అంటే ఈ సంస్థను నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుడు ఎందుకు తన పైన అంతలాగా చేయి చేసుకున్న పరిస్థితి. మీ పేరు? ఎస్ నవీన్ మేడం. మీ నలుగురేనా ఆ రోజు ఉన్నటువంటి వీడియోలో ఉన్నది? మీ పేరు? ఏం జరిగింది ఆ రోజు? మీ నలుగురిని ఎందుకు ఆ రోజు కొట్టడం జరుగుతోంది? ఏం చేశారు? మేము పర్మిషన్ తీసుకొని బయటికి వెళ్ళాం మేడం, షాపింగ్ మాల్ కి. ఎప్పుడు జరిగింది ఇది? డిసెంబర్ 28న 2023 లాస్ట్ ఇయర్ జరిగింది. మేము వెళ్ళాము. వెళ్తే ఒక అబ్బాయి ఇలా కొన్నాడు. కొనేసిన తర్వాత నేనేమో బట్టలు తీసాను. ఎక్కడికి వెళ్ళారు? ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఓకే, ఎస్ఆర్ షాపింగ్ మాల్ కి వెళ్ళారు. ఎంత మంది వెళ్ళారు? 4. ఓకే, ఎందుకు షాపింగ్ కేనా? ఓకే, షాపింగ్ కి వెళ్తే కొట్టాల్సిన పరిస్థితి ఏముంటుంది? ఆడ తప్పు అని చేసాము. ఏంటి తప్పు? నైట్ ట్రాక్స్ తెస్తాం. తెచ్చి వాచ్మెన్ దొరుకు. ఎక్కడ వాచ్మెన్? అక్కడ గేట్ దగ్గర, ఎస్ఆర్ షాపింగ్ మాల్ వాచ్మెన్. ఓకే, ఏం చేశారు ఆ రోజు? వాళ్ళేమో పట్టేసి మాకు కొట్టారు. కొట్టేసి మళ్ళీ ఇక్కడ తెచ్చారు మేడం. తెచ్చేస్తే సార్ ఏమో 5 మినిట్స్ తర్వాత వస్తారు. ఎవరు కొట్టారు? ఎక్కడికి తెచ్చారు? అక్కడ స్టాఫ్, ఎస్ఆర్ స్టాఫ్ మాకు కొట్టగానే కొట్టేసి ఇక్కడ తెచ్చారు. తప్పు చేశారు కదా, కొట్టారు. మళ్ళీ ఇక్కడికి వస్తేప్పటికి సార్ 5 మినిట్స్ తర్వాత వస్తున్నాను కానీ మళ్ళీ పట్టుకుని వెళ్ళిపోయారు అక్కడికి. అక్కడికి వెళ్తే సార్ ఏమో అక్కడ మాకు కొట్టేసి ఎస్ఆర్ స్టాఫ్ కి ఏమో ఇలాగ క్షమించండి, తప్పు అయిపోయింది, సరే ఎప్పుడు మీకు ఇలా అవ్వకుండా చూసుకుంటాం అనేసి అన్న. ఇప్పుడు మీ సార్ మిమ్మల్ని కొడుతున్నప్పుడు ఎవరు ఆ రోజు వీడియో రికార్డ్ చేశారు? అది మాకు తెలియదు. అంత గట్టిగా కొట్టినప్పుడు మరి నువ్వు క్వశ్చన్ చేయలేదా, ఎందుకు కొడుతున్నారు మమ్మల్ని? పేరెంట్స్ ఒప్పుకున్న తర్వాత మళ్ళీ మేమే నెట్ చేస్తాం. ఏం ఒప్పుకున్నారు? పేరెంట్స్ కి చెప్పారా? మీరు చెప్పేసి మాకు కొట్టారు. పేరెంట్స్ కి చెప్పి కొట్టారా? ఏమని చెప్పారు? ఇలాగ మీ అబ్బాయి పర్మిషన్ తీసుకొని వెళ్ళి దొంగతనం చేశాడు, ఇప్పుడు దీనికి పరిస్థితి ఏంటంటే నేను ఆయన ఇంటికాడ ఉంటే తెలుగే కొడతాను, మీరు కొట్టండి పర్లేదు అన్నాను. కొట్టేసిన తర్వాత తెల్లారు వచ్చారు పేరెంట్స్. మిమ్మల్ని కొట్టమని ఎవరు చెప్పారు మీ సార్కి? పేరెంట్స్. మీ పేరెంట్స్? అమ్మా నాన్న అలా చెప్పరు కదా మా అబ్బాయిని కొట్టండి అని? సారు అన్నారు ఇలాగ కొట్టొచ్చు అంటే, సరే మీ ఇష్టమే, నేను ఇంటికాడ ఉంటే ఇలాగే కొడతాను కదా, కొట్టండి అన్న. పర్మిషన్ తీసుకొని మరి కొట్టాడా? ఆ రోజు తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనిపించలేదా ఈ అకాడమీ నుండి? లేదు మేడం, ఎందుకంటే నేను తప్పు చేశాను కాబట్టి ఉన్నాను. తప్పు చేస్తే మామూలుగా కొట్టొచ్చు, కానీ చాలా గట్టిగా కొట్టినట్టు ఉన్నారు కదా ఆ రోజు. మీరు కూడా మీ సార్ని ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారు? వద్దండి సరే సరే ఇలాగ ఎప్పుడు చేయమని రిక్వెస్ట్ చేస్తాను. రియలైజ్ అయ్యారా? కొట్టడం వల్ల రియలైజ్ అయ్యారా, లేకపోతే ఇప్పుడు మీరు అసలు ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థకి ఎందుకు వచ్చారు? నాకు డిఫెన్స్ అంత ఇంట్రెస్ట్ కాబట్టి వచ్చాను. అది మీ ఇంట్లో వాళ్ళ ఆలోచన, మీ ఇష్టము? ఇంటి వాళ్ళు నాది ఇద్దరిది ఓకే అయితే నేను ఇక్కడికి వచ్చాను. డిఫెన్స్ కి వెళ్ళి ఏం చేద్దాం అనుకున్నారు? నేవీకి ట్రై చేస్తున్నాను వచ్చాను. మరి ఒక మంచి ఆలోచనతో వచ్చినప్పుడు మనం ఇక్కడ నడవడిక కూడా మంచిగా ఉండాలి కదా. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఎస్ఆర్ షాపింగ్ మాల్ కి ఎందుకు వెళ్ళి అలా దొంగతనం చేయాల్సి వచ్చింది?
అది అనుకోకుండా అలాగా సరదాగా అది అయిపోయింది. సరదానా పేదరికమా? సరదాగా సో నలుగురు ముందు వెళ్తున్నప్పుడే అదే కాన్సెప్ట్ తో వెళ్ళారా? అలగట్లేదు మేడం. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కడిని ఉండిపోయాను మేడం. అప్పుడు మా ఫ్రెండ్ వచ్చాడు, ఇలా మా అబ్బాయి అనేసి. వస్తే ఇద్దరు పట్టుకొని, తర్వాత ఇంకొక ఫ్రెండ్ వస్తే ముగ్గురు పట్టుకొని అక్కడ స్తంభం కేసి కొట్టారు. ఇప్పుడు వీడియో వైరల్ అయింది, గత సంవత్సరం జరిగిన విషయం ఇది. మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారా ఇక్కడ? మీరు మీడియా ముందు ఒప్పుకోవద్దు, అలా చెప్పొద్దు, బివి రమణ కోసం మీ సార్ కోసం నెగిటివ్ గా చెప్పొద్దు అని ఎవరైనా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారా? అలాగేటి ఇప్పుడు ఎవరు చేయలేదు మేడం. మరి అతను కొట్టడం తప్పని మేము అందరం అంటాం, మీరేమంటారు? అది తప్పు కాదండి. ఎందుకంటే దెబ్బలు తిన్నది నువ్వే కాబట్టి. అది మంచిగా నా మంచిగా కొట్టారు కాబట్టి అది నాకు తప్పు అనిపించలేదు. జనరల్ గా ఈ వయసులో ఉన్న పిల్లల్ని ఒక మాట ఇంట్లో వాళ్ళు అంటేనే పగబట్టేస్తున్నారు. అమ్మ నువ్వు అలా అంటావా, నాన్న నన్నే తిడతావా అని ఎదురు సమాధానం. అలాంటిది సంబంధం లేనటువంటి ఒక అకాడమీకి సంబంధించిన సార్ నిన్ను అలా కొట్టినప్పుడు ఆ నెక్స్ట్ డే కాదు, దెబ్బలు తిన్న ఒక అరగంట తర్వాత నీకు ఏమనిపించింది? ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపించిందా, లేకపోతే నేను చేసింది తప్పు అని అనిపించింది? నేను చేసిన తప్పు అని అనిపించింది. మిగతా వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. మీరు కూడా వెళ్ళారా ఆ రోజు? ఏం వెళ్ళాం. జరిగిందమ్మా ఎస్ఆర్ షాపింగ్ మాల్ లో? ఆ రోజు ఈవిడ లాస్ట్ కి ఉండిపోయాడు. ఉండిపోయిన తర్వాత బట్టలు తీసాడు అనుకొని చెప్పారు వాచ్మెన్. ఫస్ట్ ఈ అబ్బాయి వెళ్ళాడు. ఈ అబ్బాయి వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి కూడా రాలే. వీళ్ళిద్దరు ఉండిపోయారు. ఏం జరిగిందని నేను లాస్ట్ కి వెళ్తే ఇక్కడ ముగ్గురిని ఆపేసి చెప్పారు, మీ అబ్బాయి మీ వాడు ఇలా తీశారు, మీరు ముగ్గురు ఒక గ్యాంగ్ అనుకుని మమ్మల్ని కొట్టారు. కొట్టేసి సార్ దగ్గర తీసుకుని SR లో కొట్టారా? ఎస్ఆర్లు కొట్టారు. కంప్లైంట్ ఇవ్వాలి కదా, వాళ్ళు ఎలా కొడతారు మిమ్మల్ని? వాళ్ళు కంప్లైంట్ మీరు ఇవ్వలేదు. దొంగతనం చేస్తే మీరు పిల్లలు కాబట్టి కంప్లైంట్ ఇవ్వాలి. లేదంటే ఇప్పుడు మీరు హాస్టల్లో ఉన్నారా, స్కూల్లో ఉన్నారా, ఎక్కడైతే అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీ పేరెంట్స్ కి గానీ. వాళ్ళు కొట్టారు ఆ రోజు మిమ్మల్ని? కొట్టారు మేడం. వాళ్ళు కొట్టేసి సార్ దగ్గర తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి సార్ ఎక్కడ లేకపోయేసరికి మళ్ళీ తీసుకొని వెళ్ళారు షాపింగ్ మాల్ దగ్గర. సార్ అక్కడికి వచ్చి సార్ వాళ్ళని సారీ చెప్పేసి అక్కడ మమ్మల్ని కొట్టారు. కొట్టేసి తీసుకుని వెళ్ళారు. నెక్స్ట్ టైం ఇలా జరగదు. మీ సారు మీ వంతుగా బాధ్యత తీసుకుని ఆ రోజు ఆ షాపింగ్ మాల్ వాళ్ళకి చెప్పిన మాటలు ఏంటి? అంతే, ఈ ఒక్కసారికి క్షమించండి, మళ్ళీ నెక్స్ట్ టైం నుండి ఇలా జరగదు, ఏం జరగనేమో అంతే, తెలిసి తెలియకుండా చేశారు అనుకుని చెప్పగానే సరే. అలా అన్నారా, లేకపోతే తన్నండి పర్వాలేదు వీళ్ళు ఇలాంటి దొంగ వెదవలే మా అకాడమీలో ఉన్నారు అట్లా అన్నారా? అట్లేమీ అనలేదు. ఇదే వీళ్ళు తెలిసి తెలియకుండా చేశారు, వీళ్ళని తీసుకుని ఈ ఒక్కసారికి వదిలేయండి, తర్వాత నెక్స్ట్ టైం జరగకుండా మేము చూసుకుంటాం అనుకుని సార్ వాళ్ళని సారీ చెప్పేసి తీసుకొని వచ్చారు. ఇప్పుడు మీ సారు రమణ మిమ్మల్ని కొట్టిన విషయాన్ని మీ ఇంట్లో పేరెంట్స్ కి చెప్పారా లేదా? చెప్పారు, ఆ రోజే చెప్పారు. ఎవరు చెప్పారు? రమణ సార్ ఫోన్ చేశారు. ఆయనే మళ్ళీ ఫోన్ చేసి చెప్పారు? పేరెంట్స్ ఫోన్ చేశారు, ఇలాగా జరిగింది, ఏం చేద్దాం అంటే మీరు మా పొజిషన్ లో ఉంటే ఒక తల్లిదండ్రి పొజిషన్ లో ఏం చేస్తారో మీరు ఆ యాక్షన్ తీసుకోండి సార్ అనుకుని చెప్తే సార్ అప్పుడు మమ్మల్ని కొట్టారు. ఇప్పుడు ఈ వీడియో ఎవరు వైరల్ చేస్తుంది? మీలో ఎవరో ఒకరు దెబ్బలు తిన్నది మీరే కాబట్టి మీకే ఆ పెయిన్ ఉంటుంది. సో 1 year క్రితం జరిగిన విషయం అంటే ఇక్కడ ఏదైనా ఈ విషయం నడుస్తోందా? రమణ గారిని రోడ్డుకి ఈడ్చాలని ఒక ప్రయత్నం ఏమైనా జరుగుతుందా, లేకపోతే మీలో ఇక్కడ ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారా? ఆ విషయాన్ని అందరికీ చెప్పాలి అనుకుంటున్నాను. అంటే ఆ రోజు వీడియో తీసినట్టు కూడా ఎవరికి తెలియదు, సీక్రెట్ గా ఒక ఎవరో తీశారు. వాళ్ళు ఇక్కడ నుండి రిలీవ్ అయ్యాక వాళ్ళు వీడియో ఇక్కడ కావాలని ఏదో వాళ్ళ మధ్యన ఏదో కన్వర్జేషన్ రాకుండా వీడియో వైరల్ చేశారు. నార్మల్ గా అయితే ఇప్పుడు రిలీవ్ అయిన వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వెళ్ళారా, లేకపోతే ఏదైనా ఇష్యూ నడిచి వెళ్ళిపోయారా? వాళ్ళకి ఏం జరిగిందో మాకు తెలియదు. వాళ్ళు ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత వీడియో వైరల్ అయ్యింది. ఈ మధ్యన ఈ రోజు మార్నింగ్ నుండి అయింది. మార్నింగ్ మీడియా వాళ్ళు, హ్యూమన్ రైట్స్ పోలీస్ స్టేషన్ వీళ్ళందరూ వచ్చారు. వచ్చేసి అడిగితే మేము చెప్పాం ఇలా జరిగిందని. ఓకే అన్న స్టేట్మెంట్ రాసుకొని వెళ్ళారు. మీ ఇద్దరు కూడా ఆ రోజు ఉన్నారా? వెళ్ళాం. ఇప్పుడు మరి మీ సార్ కొట్టడం తప్పే కదా, మీకు ఏమనిపిస్తుంది? కొట్టడం తప్పే మేడం. తప్పు చేయకుండా కొట్టడం అయితే తప్పు చేసాం కాబట్టి మేమైతే దానికి ఏకాభిస్తున్నాం. ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతోంది మొత్తం ఈ అకాడమీ పైన. అసలు ఇది ఒక అనాథరైజ్డ్ అని చెప్పేసి ఒక ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇక్కడ మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? నేను లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ ఉన్నాను. ఈ 1 year లో మీకు ఇక్కడ చూసినటువంటి డిసిప్లిన్ ఏంటి, అన్డిసిప్లిన్? డిసిప్లిన్ అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీసర్స్ కావాల్సిన ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది చెప్తారు మేడం. తర్వాత ఎవరు వస్తే ఎలా ఉండాలి, ఎన్సిసి డ్రిల్ గానీ ఇలా అన్ని అదర్వైజ్ మొత్తం చెప్తారు మేడం. ఒక డిఫెన్స్ అకాడమీలో ఎలా ఉంటుందో ఇక్కడ ప్రాపర్ గా అన్ని చెప్తారు. అంటే ఇక్కడ ఈ అకాడమీలో ఇలాంటి క్వాలిటీ ట్రైనింగ్ ఉంటుందని మీకు ఎవరైనా చెప్తే వచ్చారా, లేకపోతే మీకు మీరు తెలుసుకొని వచ్చారా? లేదు మేడం, సార్ ప్రతిసారి లాగే స్కూల్ కి అవేర్నెస్ క్యాంప్ వచ్చారు మేడం. నాది ఎస్ఎంపురం మేడం, ఇక్కడ హెచ్ఆర్ల దగ్గర.
ఓకే. నాకు- సో స్కూల్లో అవేర్నెస్ అంటే మేము ఇట్లా ట్రైనింగ్ ఇస్తున్నాము, నిరుపేద స్టూడెంట్స్ ఉంటే గనుక ఫీజు తక్కువ మొత్తంలో ఫీజు ఉంటుందా ఇక్కడ? ఫీజు ఉంటుంది. ఎట్లా ఉంటుంది? లక్షల్లో ఉంటుందా? నో మేడం, పెర్ మంత్ 5,000 ఉంటుంది ఓన్లీ రెసిడెన్షియల్. మీ నాన్నగారు ఏం మా చేస్తారు? నాన్నగారు ఫార్మర్ మేడం. ఫార్మర్, రైతు కుటుంబం నుంచి వచ్చారు మీరు. ఎస్ మేడం. ఖచ్చితంగా ఉంటుంది. అంటే బ్యాక్గ్రౌండ్ కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీ అనేటప్పటికీ మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన బాధ్యత ఏంటి, మనం ఏం అవ్వాలనుకునే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము అనేది ఒక థాట్ మనకు ఉంటుంది. అవును. ఇప్పుడు ఈ వ్యవహారం అంతా నడుస్తోంది బయట, ఈ ఒక్కరి విషయానికి సంబంధించి కాదు, ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని ఇంతమందికి సంబంధించినటువంటి ఫ్యూచర్ ఇష్యూ నడుస్తోంది ఇప్పుడు. ఇది ఇక్కడ ఏం జరుగుతోంది? ఏమైనా అరాచకాలు జరుగుతున్నాయా? రమణ గారు ఏమైనా మిమ్మల్ని హింసిస్తున్నారా, ట్రైనింగ్ ఇస్తున్నారా, లేకపోతే ఏం చెప్తున్నారు? ఇక్కడైతే అంతా ప్రాపర్ గా నడుస్తుంది మేడం. Hmm. అవన్నీ బయట రూమర్స్ అవన్నీ. ఎందుకు రూమర్స్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఎక్కడైనా సరే మేడం, ఒకళ్ళు ఎదుగుతుంటే ఇంకోళ్ళు చూడలేరు కదా, అలా కొంతమంది చేస్తున్న ఆరోపణలని నేనైతే అనుకుంటున్నాను. లాస్ట్ 1 year నుంచి అంటే మీరు వచ్చిన తర్వాత నుంచి పిల్లలు జాయిన్ అవడం, వెళ్ళిపోతూ ఉండటం అట్లాంటివి ఏం జరుగుతున్నాయా? వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే కంటిన్యూ అవుతున్నారా ట్రైనింగ్? మాక్సిమం ఉంటారు మేడం. కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి అంటే మెడికల్ గా అన్ఫిట్ కానీ ఇలా అయితే ఉండలేక వెళ్ళిపోతారు. మీ పేరుమా? బి శంకర్ మేడం. మీరు ఎక్కడ? మాది టెక్కలే. టెక్కలు. మీ నాన్నగారు ఏం చేస్తారు? వ్యవసాయం. వ్యవసాయం. మీకు ఎలా వచ్చింది ఇంట్రెస్ట్? ఇంట్రెస్ట్ డిఫెన్స్ అంటే నాకు చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ మేడం. తర్వాత శ్రీకాకుళంలో ఇలాంటి డిఫెన్స్ అకాడమీ ఉందని తెలిసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను మేడం. ఇక్కడికి రాకముందు ఏమైనా డిఫెన్స్ అకాడమీస్ మీరు అప్రోచ్ అయ్యారా? అవలేదు మేడం. బయట కొన్ని అకాడమీస్ లో ఫీజ్ స్ట్రక్చర్ కోసం మీకు తెలుసా? తెలియదు మేడం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటారు అమ్మాయిలు అబ్బాయిలు కానీ, మీరంతా ఇక్కడ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ప్రాపర్ గా మీకు అందిస్తున్నటువంటి ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి, ఫుడ్ కానీ, మీరు అసలు ఉదయం లేచి ఇక్కడ అసలు స్టడీస్ కంటిన్యూ చేస్తున్నారు ఇక్కడ నుండి? చేస్తున్నాం మేడం. ఎక్కడ ఉంటున్నారు? ఇక్కడ హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు? హాస్టల్ ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. ఓకే. కాలేజ్ కి వెళ్తున్నారా? వెళ్తున్నాం మేడం. ఓకే. ఏ కాలేజ్ మా? ఎన్ఆర్ఐ కాలేజ్ తో టైఅప్ అయి ఉంది మేడం అది. ఓకే. సో ఈ అకాడమీ టైఅప్ అయి ఉందా? ఎన్ఆర్ఐ కాలేజ్ కి ఇక్కడ నుంచి మీరు వెళ్ళి స్టాఫ్ ఇక్కడికి వస్తుంది మేడం. ఎన్ఆర్ఐ కాలేజ్. ఓ, మీకు ఇది ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి మీకు ట్రైనింగ్ తో పాటు క్లాసెస్ కూడా, ఎడ్యుకేషన్ పరంగా కూడా క్లాసెస్ అవుతాను మేడం. ఎవరెవరు వస్తారు? ఏ క్లాసెస్ జరుగుతాయి ఇక్కడ? ఫిజిక్స్, కెమిస్ట్రీ, 2A, 2B, తర్వాత ఇంగ్లీష్, సాంస్క్రిట్. ఓకే. అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ అన్ని ఉన్నాయా? డిగ్రీ లేదు మేడం, ఇంటర్మీడియట్ ఉంది. ఇంటర్మీడియట్ బేస్. ఓకే. సో ఇంకా ఏ కాలేజ్ స్టాఫ్ వస్తూ ఉంటారు? అంతే మేడం, ఎన్ఆర్ఐ స్టాఫ్ ఒకటే ఎన్ఆర్ఐ వస్తుంది. కాలేజ్. ఎక్కడ అది? ఏ బ్రాంచ్ లో? శ్రీకాకుళం బ్రాంచ్, మన హిల్స్పురం. సో ఇప్పుడు నేను మిగతా స్టూడెంట్స్ తో కూడా మాట్లాడిస్తాను. పర్టికులర్ గా నేను ఎవరిని చూస్ చేయను, నాకు ఎవరు అక్కడ కనిపిస్తే వాళ్ళతోనే వెళ్ళి ఫెయిర్ గా మాట్లాడిద్దాం. ఎందుకంటే పర్టికులర్ గా ఇక్కడ ఏదో స్పెసిఫిక్ గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడించినట్టు కాదు, కానీ వాస్తవాలైతే బాధితులైనా ఇక్కడ చదువుతున్న వాళ్ళైనా స్టూడెంట్సే. ఇప్పుడు ఏవైతే వీడియోస్ వైరల్ అవుతూ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి స్టూడెంట్స్ తో మనం మాట్లాడడం. ఇప్పటికే ఎంక్వైరీ నడుస్తోంది. చైల్డ్ ప్రొటెక్షన్ వాళ్ళు కూడా రావడం జరిగింది, అంతే కదా, వాళ్ళు కూడా వచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎంక్వైరీ జరుగుతోంది. బట్ పిల్లల వెర్షన్ అయితే ఇలా ఉంది. ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్న వాళ్ళతో కొంతమందితో మాట్లాడిద్దాం. ఎనీవన్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇచ్చాపురం. ఇచ్చాపురం. ఏం చదువుతున్నారు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్లస్ డిఫెన్స్. ప్లస్ డిఫెన్స్. ప్లస్ డిఫెన్స్. ఓకే. ఎన్ఆర్ఐ టీచింగ్ వాళ్ళలో వస్తారు ఇక్కడికి అవును ఫ్యాకల్టీ? మేడం. ఇక్కడ మీకు అన్కంఫర్ట్ గా ఫీల్ అయిన విషయాలు చెప్పండి. అన్కంఫర్టబుల్ అసలు ఎవరికి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంతా ఓపెన్, ఇది ఓపెన్ సీక్రెట్ ఒక రకంగా చెప్పాలంటే. ఇక్కడ ఎట్లా ఏమైనా అరాచకాలు జరుగుతున్నాయా, లేకపోతే అమ్మాయిని ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే హింసించడం, ఫుడ్ ప్రాపర్ గా ఇవ్వకపోవటం, లక్షల్లో ఫీజులు కట్టించుకోవటం, ఇట్లా జరుగుతున్నాయా? లేదు మ్యామ్, మాకు ఇక్కడ అన్కంఫర్టబుల్ అంటే అలా ఏం లేదు, అంతే కంఫర్టబుల్. మాకు చాలా బాగుంది. ఏం ట్రైనింగ్ ఉంటుంది ఇక్కడ? అంటే మాకు ఇంటర్ అకాడమిక్స్ అవుతాయి, మార్నింగ్ గ్రౌండ్ కి వెళ్ళడం, డిఫెన్స్ ఇవన్నీ అవుతాయి. ఇంటర్ ప్లస్ డిఫెన్స్. ఓకే. డిఫెన్స్ పరంగా రమణ అందిస్తున్న మీ ట్రైనింగ్ ఏంటి అసలు? మాకు అంటే ఇక్కడ డిఫెన్స్ పరంగా టీచ్ చేయడానికి ఎవరైనా ఆఫీసర్స్ కూడా వస్తుంటారా? మాకు ఆఫీసర్ విజిట్స్ ఉంటాయి మ్యామ్. ప్రతిసారి అంటే వస్తుంటారు, విజిట్స్ అన్ని చేస్తారు. మాకు అన్ని డిఫెన్స్ లో క్యాడర్ ఏంటి, పలానా ఈ రోజు మనకి ఒక గెస్ట్ లెక్చర్ వస్తున్నారు, ఆయన క్యాడర్ ఇది అని ఫస్ట్ మీకు ఇన్ఫార్మ్ చేస్తారు కదా, ఎవరు వస్తుంటారు? అంటే ఇప్పుడు ఎన్డీ ఆఫీసర్ కమల్ సుహాస్ సార్, ఇలా చాలా మంది అసిస్టెంట్ కమాండర్, చాలా మంది ఆఫీసర్స్ వచ్చారు మేడం. వాళ్ళందరూ మాకు చెప్తారు అంటే డిఫెన్స్ లో ఎటువంటివి ఉన్నాయి,
అవకాశాలు క్యాడర్స్ అన్ని చెప్తారు. మీకు ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చిందో? అంటే నాకు ఇక్కడ సార్ అవేర్నెస్ చేశారు మా స్కూల్కి వచ్చి. ఏ స్కూల్? ఇచ్చాపురం గవర్నమెంట్ హై స్కూల్. ఓకే. అవేర్నెస్ చేస్తే అప్పుడు నాకు తెలిసింది డిఫెన్స్ లో ఎన్ని అవకాశాలు ఉన్నాయని. 2 years లోనే అంటే 16.5 years లోనే మనకి జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇవన్నీ తెలియడం వల్ల నాకు అలా ఆటోమేటిక్ గా డిఫెన్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. లేదు అంటే క్వాలిఫైడ్ ఏజ్ గానీ లేకపోతే స్టడీస్ గానీ ఎట్లా ట్రైనింగ్ తీసుకుంటే మనం డిఫెన్స్ కి వెళ్తాము అనే బేసిక్ నాలెడ్జ్ ఉందా బిఫోర్ కౌన్సిలింగ్? అంటే మ్యామ్ అంటే డిఫెన్స్, ఆర్మీ, నేవీ ఇలా తెలిసింది, కానీ ఇలా బైపీసీ వాళ్ళకి కూడా ఉంది. బైపీసీలో అంటే ఇలా చాలా చాలా విషయాలు తెలిసాయి సార్ వల్ల. స్కూలింగ్ అనేది మీరు గవర్నమెంట్ హై స్కూల్ అన్నారు కదా, సో అంటే కొంచెం పూర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కార్పొరేట్ సెక్టర్ కి వెళ్ళలేని పరిస్థితి. సో ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? లక్షలు కట్టించుకుంటున్నారా? లేదు మ్యామ్, అంటే మాకు మంత్లీ 5,000 ఉంటది. ఈ హాస్టల్ కి అలానే మాకు ఎడ్యుకేషన్ కడుతున్న నెలకి మీరు కడుతున్న 5,000కి మీరు ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది ఏంటి? నాకు అర్థం కాలేదు. మీరు నెలకి ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ 5,000 కడుతున్నామని చెప్తున్నారు కదా, దానికి ఇక్కడ ఏం సర్వీసెస్ మీకు ఇస్తున్నారు? అంటే ఫుడ్, ఒకసారి మా ఫుడ్ తినండి, చాలా బాగుంటది. చాలా బాగుంటది, తినండి. ఫుడ్ గానీ మా ఎడ్యుకేషన్స్ గానీ ఇవన్నీ చూడండి, మా కోసం సీలింగ్ వేశారు. ఇవన్నీ చూసినా మీకు ఇంకా డౌటా? అడగాలి కదా. ఇప్పుడు ఏం జరుగుతుందో, ఇప్పుడు కొన్ని వీడియోస్ బయటకు వచ్చిన దాంట్లో బాధితులు ఎవరు? మీరే, అంటే పిల్లలు. సో మిమ్మల్ని మేము అడగాలి కదా, అడిగి తెలుసుకోవాల్సిన విషయాలు. సో ఇంకా ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది? కొన్ని మీ పేజెస్ లో కూడా చూసాను, ఐఏసి పేజ్ లో బీచ్ వాకింగ్ అని, లేకపోతే మార్నింగ్ జోష్ అని, ఏంటి ఏం చేస్తుంటారు యాక్టివిటీస్? అంటే శాండ్ రన్, అక్కడికి తీసుకెళ్లి మాకు శాండ్ రన్ ఇవన్నీ చేస్తారు. వాటర్ రన్ ట్రైనింగ్ బాగా, అంటే గ్రౌండ్ చేయిస్తారు మేడం, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలని. ఇప్పుడు నుంచే ఫస్ట్ ఇంటర్ నుంచే ఈ ఏజ్ నుంచే బాగా ఉండాలని, డెవలప్ అంటే స్ట్రెంత్ గా ఉండాలని. సో బిఫోర్ ఇక్కడికి రాకముందు, ఐఏసీకి రాకముందు ఇప్పటికి మీలో చేంజెస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఫస్ట్ లో అయితే లేట్ గా లేచేదాన్ని. ఇక్కడికి వచ్చాక ఒక షెడ్యూల్ అనేది నాకు వచ్చింది. నెక్స్ట్ అనేది నేను మెడికల్ గా వీక్ గా ఉండేదాన్ని. ప్రతిసారి హెడేక్ అని, స్టమక్ పెయిన్ అని, అప్పుడు స్కూల్ కి వెళ్ళకుండా ఉండేదాన్ని ఎగ్గొట్టేసి. కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం మెడికల్ లో ఫిట్ గా ఉన్నాను మేడం. ఎలా వచ్చింది సార్ ప్రతిసారి గ్రౌండ్ కి వచ్చేసి అప్పుడప్పుడు వచ్చేసి మాకు మోటివేషన్ ఇచ్చేసి చేపిస్తూ ఉంటారు. మీకు ఇప్పుడు కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజమే చెప్పండి అన్నట్టు అలా చెప్పించాలా? హార్ట్ఫుల్ గానే మీరు అంతా మాట్లాడుతున్నారా? ఎక్కడో డౌట్ కొడుతుంది. హార్ట్ఫుల్ గా మాట్లాడుతున్నారా, లేకపోతే మీరు మీ పేరెంట్స్ కి చెప్పుకోలేక, లేకపోతే బయట సొసైటీలో ఎవరిని అప్రోచ్ అయ్యి కంప్లైంట్ ఇవ్వలేక మాట్లాడుతున్నారా? హార్ట్ఫుల్ గానే మీ నుంచి ఆన్సర్స్ వస్తున్నాయా? ఓకే. అంటే మాకు కొన్ని మీడియాకి కొన్ని ఇన్ఫర్మేషన్స్ వచ్చాయి, అట్లా ఏమైనా అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఇక్కడ నడుస్తున్నాయా? మేడం ఎట్లా ట్రీట్ చేస్తారు రమణ? సార్ లాగా, అన్న లెక్క, ఎట్లా? సార్ లాగా ట్రీట్ చేస్తాం మేడం. అంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే తెలుసుకుంటారు మేడం. మాకు ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా దగ్గరుండి అడుగుతారు మేడం, మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా అనేసి. ఇప్పుడు ఇక్కడ మా పేరెంట్స్ లేకపోతే అక్కడ సార్ పేరెంట్ లాగా ఉంటారు మేడం. మాకు తిన్నారా లేదా అనేసి అడుగుతారు మేడం. అంటే ఓవర్ ట్రైనింగ్ ఏమైనా ఉంటుందా? లైక్ ఎప్పుడైనా మీరు అలసిపోయి, లేదు మన ఇంటికి వెళ్ళిపోదాం, ఇదంతా మన వల్ల కాదు అనే ఆలోచన ఎప్పుడైనా వస్తుందా? లేదు. ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్న ఇండియన్ ఆర్మీ కాలింగ్ అకాడమీ గురించి వస్తున్నాయి కదా, న్యూస్లు చూసారా మీరు టీవీలో? నో మేడం, ఇక్కడ అవైలబుల్ న్యూస్ అటువంటిది ఏం మేడం. ఏముంటాయి అవైలబిలిటీలో? అవైలబిలిటీలో ఏమి ఉండవు మేడం. ఏదైనా డౌట్ వస్తే జైల్స్ ఉన్నారు కాబట్టి అటువంటివి ఏం లేదు మేడం. ఓకే. సెక్యూరిటీ పరంగా ఎట్లా ఉంటుంది? మీ సేఫ్ సైడ్ సెక్యూరిటీ పరంగా ఎట్లా ఉంటుంది? అంతా బానే ఉంటుంది మేడం. అది మాకున్న జైల్స్ అంటే హాస్టల్ జైల్స్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. లాక్ చేయడము, అందరూ పడుకున్నారా లేదా అనేసి 1, 2, 3 times క్రాస్ చెక్ చేస్తుంటారు మేడం. డిజిటల్ క్లాసెస్ ఇంకా చాలా సో మెనీ థింగ్స్ ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు మీకు స్టడీస్ తో పాటు పార్లర్ గా అకాడమీ ట్రైనింగ్, డిఫెన్స్ కి సంబంధించిన అకాడమీ ట్రైనింగ్ అవుతుంది. మరి మీకు టీచింగ్ ఇవ్వడానికి ఫ్యాకల్టీ వస్తూ ఉంటారా, లేకపోతే అన్ని రమణ గారే చెప్పేస్తూ ఉంటారా? వస్తూ ఉంటారు మేడం.
డైలీ క్లాసెస్ జరుగుతుంటాయా? ఎస్ మేడం. ఏం జరుగుతుంటాయి? ఏం చెప్తూ ఉంటారు వాళ్ళు? ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చే వాళ్ళు ఎవరు? వాళ్ళ క్యాడర్ ఏంటి? మేజర్ వస్తారు, ఉమ్, అసిస్టెంట్ కమాండర్. ఉమ్, మాకు ఎలా అవేర్నెస్ చేస్తారంటే మేము ఎయిర్ ఫోర్స్ అంటే అందులో ఎలా వెళ్ళాలి ఉమ్. అలాగా చేస్తారు మేడం. ఓకే. మీ ఇంట్రెస్ట్ చెప్పినప్పుడు ఆ కేటగిరీ వైజ్ గా మీకు మోటివేషన్ అనేది ఇస్తారు. మోటివేషన్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది. రైట్. అబ్బాయిలు అయితే అమ్మాయిలంతా ఓకేనా? ఎంతమంది ఇక్కడ స్ట్రెంత్ ఉంటారు ఓన్లీ ఫర్ గర్ల్స్? 40 మెంబర్స్ ఉంటారు అందరూ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు మీరంతా? మాక్సిమం ఈ ఇయర్ వచ్చారు. ఈ ఇయర్ వచ్చిన తర్వాత వచ్చిన దగ్గర నుంచి కంఫర్ట్ గా ఉన్నారు మీరు? ఎస్ మ్యామ్. ఇక్కడ నుంచి రిలీవ్ అయిన వాళ్ళు ఎవరైనా పోస్ట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారా? మీకు వాళ్ళ గురించి seniors ఎవరైనా వచ్చి interact అవుతూ ఉన్నారా? ఉన్నారు మేడం. ఉమ్, తులసి అక్కని ఒక అక్క ఉంది మేడం. ఉమ్, ఇప్పుడు బిఎస్ఎఫ్ లో చేస్తుంది, సిఐఎస్ఎఫ్. ఓకే. తను చూసి ఇన్స్పైర్ అవుతున్నారా మీరు అప్పుడప్పుడు? అవుతున్నాం మేడం. సో ఇది గర్ల్స్ వెర్షన్ అయితే ఇట్లా ఉంది. ఇప్పుడు అబ్బాయిల వరకు వద్దాం. ఏదైతే ఇప్పుడు ఇష్యూకి కారణమైనటువంటి అబ్బాయిలతో చాలా ఫెయిర్ గా మాట్లాడించాం మనం టీవీ ఇక్కడికి వచ్చిన తర్వాత. మీరు ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? కూడగట్టుకుని అందరూ అబద్ధాలు ఆడుతున్నారా, నిజమే చెప్తున్నారా? అంటే ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీ జరుగుతోంది, అట్లాగని మీకు కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళ ముందు మీరు ఫెయిర్ గా చెప్పొచ్చు. బట్ ఇక్కడ మీరు చాలా మంది ఫ్యూచర్ కోసం వచ్చినట్టున్నారు, మీలో చాలా కనపడుతోంది. చిన్న వయసులో చాలా డిసిప్లిన్ గా. సో హెయిర్ క్రాఫ్ట్స్ అవి ఎవరు చేస్తున్నారు? బార్బర్ దగ్గరికి వెళ్తాం. ఓకే. ఇక్కడ నుంచి అకాడమీ నుంచి ఒకేసారి తీసుకెళ్తారా Yes, ఎట్లా ma'am. ఉండాలి అని? Mm. ఫస్ట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఉండేటివా? జీరో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత జీరో. అంటే ఒకే లుక్ లో కనిపిస్తా ఉన్నారు మోస్ట్లీ అందరూ. సో ఫస్ట్ మీకు డిసిప్లిన్ లో హెయిర్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా అబ్బాయిల వరకు వచ్చినప్పుడు. సో ఇట్లాంటివి ఎట్లా ఉంటాయి ఇక్కడ డిసిప్లిన్? ఏం చెప్తారు నన్ను? అందరూ కలిసి కట్టుకుంటాం. కలిసి కట్టుగా ఉంటారు. రైట్. ఒకరు తప్పు చేస్తే అందరికి పనిష్మెంట్. ఎందుకనగా? డిఫెన్స్ లో అవే ఉంటాయి. అంటే అప్పుడు మీలోనే ఎవరు తప్పు చేయకుండా ఒకరినొకరు మానిటరింగ్ చేసుకోవాల్సిన సిస్టమ్ అనేది బిల్డ్ చేశారు. ఓకే. అట్లా ఉంటారా? ఉంటాం. ఇందులో ఎవరు తప్పు చేసినా ఇమీడియట్ గా రమణ గారికి మీరు ఇన్ఫార్మ్ చేస్తారా, లేకపోతే ముందు మీకు మీరే కరెక్ట్ చేసుకుంటారా? మేమే కరెక్ట్. తప్పు అంటే ఏంటి? ఎలాంటి తప్పులు? ఇప్పుడు చదువుకునే స్టేజ్ లో ఉన్నారు కాబట్టి ఎలాంటి తప్పులు చేయాలి అంటే అందరూ ఒకేలాగా ఉంటారు. అందరూ మంచిగా ఉండాలని లేదు, అందరూ చెడ్డగా ఉండాలని లేదు. చిన్న చిన్న మిస్టేక్స్ ఏముంటుంది? క్లీనింగ్ విషయం రాదు. ఓకే. ఇక్కడికి వచ్చి మీరు ఎక్కడి నుంచి అమ్మా? ఏ ఊరు? సీతంపేట. సీతంపేట అంటే ట్రైబల్ ఎస్. బ్యాక్గ్రౌండ్. రైట్. ఏం చేస్తుంటారు? వ్యవసాయమేనా? మీకు ఎలా వచ్చింది ఇంట్రెస్ట్? ఎలా వచ్చింది? సార్ అవేర్నెస్ వచ్చినప్పుడు అలా ఇంట్రెస్ట్ డిఫెన్స్. అప్పటి వరకు డిఫెన్స్ కి వెళ్ళాలి అని, ఇట్లా చదువుకోవాలి, అకాడమీలో ట్రైనింగ్ తీసుకోవాలని ఆలోచన మీకు ఉండేదా? ముందుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి? ఇప్పుడు వాళ్ళ పైన ఇట్లా జరిగిందని మొత్తం మీ అకాడమీ పైన జరుగుతున్నాయి కదా, వస్తున్నాయి కదా వార్తలు. సో మీరు ఎట్లా ఖండించాలనుకుంటున్నారా, లేదంటే వాటిని సమర్థించాలనుకుంటున్నారా? ఇది రూమర్స్ అనుకుంటున్నాను మేడం. రూమర్స్ అంటే వీడియో ఎవిడెన్స్ ఉంది. బట్ అబ్బాయి చెప్తున్నాడు మేము తప్పు చేసాం మేడం, దొంగతనం చేసాం, మా అమ్మ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పి మరీ కొట్టారు అని చెప్తున్నారు. దాన్ని మేము యాక్సెప్ట్ చేసి రియలైజ్ అయ్యామని కూడా చెప్తున్నారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఒక తోటి అబ్బాయిని అలా కొట్టడం కరెక్టా? తప్పు చేస్తే అలా మరి ఎవరు చేయకూడదు అనేసి అలా కొట్టచ్చు మేడం. అంటే దాని తర్వాత మీరు డిస్కషన్ నడిచిందా? రమణ సార్ ఏంటి ఇలా చితకబాదేస్తున్నాడని, లేదంటే ఇలా తప్పు చేశారు కాబట్టి ఇంకెవరైనా చేయకుండా ఉండాలనే ఆలోచన మీలో వచ్చిందా? ఫ్యాక్ట్ గా చెప్పాలి. నిజం మేడం. అంటే ఎవరికి తప్పు చేయకూడదు అనేసి అలాగే మేడం ఐడియా. నిజమే చెప్తున్నారా? ఇంత డిసిప్లిన్ ఉందా మీలో? ఎస్ మేడం. నేనైతే ఒప్పుకోను. నా ఫ్రెండ్ ఎవరైనా కొడితే గనుక ఎందుకు అలా కొట్టారని అడుగుతాను. మరి మీరు ఎందుకు ఇట్లా మ్యూట్ లో ఉంటున్నారు? అంటే అందరం కలిసి ఉంటాం మేడం, కాబట్టి ఎవరు తప్పు చేసినా పనిష్మెంట్ తీసుకోవాల్సింది. ఇంకోసారి ఆ తప్పుడు చేయరు కదా మేడం. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీలో చాలా మార్పులు కనిపించాయా? ఎస్ మేడం. మీకు మీరే ఇంటికి వెళ్ళినాక అమ్మలు ఏంట్రా ఎంత బుద్ధిమంతుడు అయిపోయావు ఎట్లా అంటూ ఉన్నారా మిమ్మల్ని? ఎస్ మేడం. నిజమే. నిజమే మేడం. ఏమంటున్నారు? హైట్ పెరిగారా? హెల్త్ బాగుంది. అంటారు మార్నింగ్ 4 o'clock లేస్తే చెప్తుంటారు ఎంత బేగా లేచిపోతావు, 6 గంటల వరకు పడుకునే ఉంటావు, ఇంత బేగా లేచిపోయావు ఎట్లా అంటారు. సూపర్ అయితే. ఇప్పుడు కొన్ని అకాడమీస్ లో లక్షలు తీసుకుంటున్నారు అనేది కూడా నడుస్తోంది. మీరు ఎంత కడుతున్నారు? ఒక 5-10 లక్షలు కడుతున్నారు? లేదు మా
మంత్లీ 5,000. 5,000 ఫర్ ఎడ్యుకేషన్ అండ్ డిఫెన్స్ ట్రైనింగ్ yes madam. రెండింటికి కలిపి. ఓకే, వర్త్ ఏనా మీరు ఇస్తున్న 5,000? మీరు ఎక్కువ Five- కడుతున్నాం అంటే 5,000 అక్కడికి మేడం, అదే అకామిడేషన్. 45,000 ఫ్యాకల్టీస్ కి, అంటే ఎన్ఆర్ఐ కాలేజ్ నుంచి వచ్చే. ఓకే, పర్ ఇయర్. ఎస్ మేడం. ఓకే, సో ఎన్ని ఇయర్స్ ఉండాల్సి వస్తుంది డిఫెన్స్ ట్రైనింగ్ కి? 2 years మేడం. ఓకే, అంటే అదొక 40,000, ఇదొక 2 years కి 80,000 అంతేనా డిఫెన్స్ ట్రైనింగ్ కి ఓవరాల్ గా? Yes మేడం. అంతకు మించి ఎక్కువగా ఎవరైనా కడుతున్నారా? లేదు మేడం, నిజం చెప్పాలి. నిజమే మేడం. ఓకే, ఫ్యాక్టేనా? ఫ్యాక్ట్ మేడం. అంటే మాకు తెలిసి ఒక 10 లక్షలు 5 లక్షలు అట్లా వసూలు చేస్తున్నారని విన్నాం. అబద్ధం ఆడకుండా చెప్పాలి, తర్వాత మీ ఫ్యూచర్ కి ఇబ్బంది అవుతుంది. నిజమేనా? మీరు అంతా చెప్తుంది నిజం? ఫైన్ కడుతున్నారు. 80,000 కడుతున్నాం మేడం. 2 సంవత్సరాలు డిఫెన్స్ ట్రైనింగ్ కంప్లీట్ గా. ఎస్ మేడం. మీకు ఇప్పుడు అకామిడేషన్ కి కడుతున్న 5,000కి మీకు ఇక్కడ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు? మాకు ఫుడ్ ఇక్కడ బాగానే ఉంటది మేడం. ఓకే, ఒకటి ఇక్కడ చైర్స్ మాకు స్టడీ చైర్స్, ప్యాన్ బోర్డ్, ఓకే, డిజిటల్ ప్రొజెక్టర్ ఉంది. ఎస్ మేడం, బెడ్ షీట్స్ అన్ని బాగుంటాయి మేడం. హైజీన్ ఉంటాయా? హైజీన్. ఓకే, సో అప్పుడప్పుడు మీ పేరెంట్స్ వచ్చి వెళ్తూ ఉంటారా? ఎస్ మేడం. మరి మీ పేరెంట్స్ వచ్చినప్పుడు ఎవరైనా చెప్పారా ఇక్కడ పరిస్థితులు బాగాలేవు మేము ఇంటికి వచ్చేస్తామని? ఏమి? బాగున్నాయి కాబట్టి బాగున్నాయి అని చెప్తాను. బానే ఉన్నాయా? కంఫర్ట్ ఉన్నారా? మిమ్మల్ని ఎవరైనా బెదిరించి చెప్పిస్తున్నారా? లేదు మేడం, కంఫర్ట్ కంఫర్ట్. మీరు ఏం చదువుతున్నారు? ఫస్ట్ ఇయర్ మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత మీలో చేంజెస్ ఏంటి? మేడం బేసికలీ నేను చాలా లేజీగా ఉండేవాడిని ఇంట్లో. దాని తర్వాత ఒకసారి లీవ్కి వెళ్ళేవాడు చెప్పారు అన్ని పనులు బాగా చేస్తున్నాం, ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాం, అన్ని బాగా అలవాటు చేసుకున్నాం అన్నారు. జనరల్ గా మంచి కెరియర్ లో సెట్ అయిన తర్వాత మనకి గుడ్ బాయ్స్ ఇట్లాంటివి కాంప్లిమెంట్స్ వస్తాయి కదా. స్టడీతో పాటు పార్లర్ గా మన డిసిప్లిన్ కి కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. పేరెంట్స్ ఆశ్చర్యపోతున్నారంటే దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? బేసికలీ ఇది చాలా మంచి అకాడమీ మేడం. మాకు అన్ని ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మంచి ట్రైనింగ్ ఇస్తారు. ఇంకా డిసిప్లిన్ అంటే చాలా బాగుంటది ఇక్కడ. డిఫెన్స్ లో ఎటువంటివి ఇవ్వాలనేది ప్రతిదీ పిన్ టు పిన్ ఇక్కడ నేర్పిస్తారు మేడం. మిమ్మల్ని ఎప్పుడైనా బంధించి కొట్టేయడం లేకపోతే మీరు ఎవరికైనా చెప్తే బాగోదురా అని ఇట్లా బెదిరింపులు ఉన్నాయా? నో మేడం. ఫ్యాక్ట్. లేకపోతే భగవద్గీత తీసుకుని వచ్చి అట్లా ప్రామిస్ చేసి అడగను ఎలాగైనా అలాగే చెప్తాను. అదే చెప్తారా? ఓకే, సో ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారమ్మా? మొత్తం 120 మెంబర్స్. సో ఎవరెవరు ఫ్యాకల్టీ వస్తారు కదా, పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా ఆర్మీ నుంచి వస్తున్నారు. హోర్డింగ్స్ లో నేను చూసాను. వాళ్ళు ఏం చెప్తారు వచ్చినప్పుడు? మోటివేషన్, ఎలా ఈ జాబ్ కి వెళ్ళాలి, ఎలా ఎలా వెళ్తే జాబ్ చెట్లేదు, వేళ చెట్లేదు. మేజర్ సార్, కొంతమంది సార్స్ వస్తుంది. ఇప్పుడు అకాడమీ పైన ఎంక్వైరీ నడుస్తోంది కదా. ఒకవేళ ఇది క్లోజ్ చేయాల్సిన వచ్చే పరిస్థితి వస్తే మీరంతా ఏం చేద్దాం అనుకుంటారు? ఇళ్ళకి వెళ్ళిపోవడానికి సిద్ధమేనా? నో మేడం. అంటే ఇక్కడ అంత నెగిటివ్ గా నడుస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి వాటిని ఎట్లా ఫేస్ చేయబోతున్నారు? అంటే ఇప్పుడు మిడిల్ ఆఫ్ అకాడమీలో ఉన్నారు కదా, ఇటు స్టడీ గానీ ట్రైనింగ్ గానీ మీరు ఏం కోరుతున్నారు? అంటే ఆల్రెడీ ఇది స్టేట్ గవర్నమెంట్ వరకు వెళ్ళింది, ఇష్యూ నడుస్తోంది సీరియస్ గా. సో మీరు పిల్లలుగా ఇక్కడ మీరు కదా బాధ్యతలైన మీరే, చదువుకొని ఇక్కడ మంచిగా స్థిరపడాలన్నా మీరే, ఏం చెప్పాలనుకుంటున్నారు గవర్నమెంట్ కానీ? అందరూ ఒకేసారి చెప్పినా ప్రాబ్లం లేదు. మేమైతే అకాడమీకి క్లోజ్ చేయించలేదు, మాకు అన్ని అక్కడ బాగుంటాయి. అంటే నెంబర్ ఆఫ్ అకాడమీస్ ఉన్నాయి కదా బయట, ఇదే ఎందుకు ఐఏసీఏ ఎందుకు మీకు? ఇస్తుంటారు మేడం. ఓన్లీ ఇక్కడ స్టేయింగ్ కి ఇంకా అకాడమిక్స్ మాత్రమే ఫీజు కలెక్ట్ చేసుకుంటారు. డిఫెన్స్ ట్రైనింగ్ ఫ్రీగా పేద పిల్లలకి అందరికి ఇస్తుంటారు మేడం. సో మోటివేషన్ తో పాటు సోషల్ యాక్టివిటీస్ కూడా ఎక్కువగానే చేస్తున్నట్టున్నారు బయట. బోర్డులో చూసాను. ఎస్ మేడం. ఏం చేస్తూ ఉంటారు ఎక్కువగా? బందోబస్తులు కానీ, సో బయట సోషల్ క్లీనింగ్ కానీ అన్ని చేస్తుంటాం మేడం. సొసైటీకి సంబంధించి సర్వీస్ ఎస్ చేస్తారు. మేడం. ఓకే, మొన్న ఎయిడ్స్ డే వచ్చినప్పుడు దానిపైన అవేర్నెస్ కల్పించడం, ఇట్లా అన్ని క్యాన్సర్ madam. పిల్లలకి అవేర్నెస్ ఇట్లా అన్ని చేస్తున్నారు. ఎస్ మేడం. ఇదంతా మీకు బర్డెన్ అనిపించలేదా? చదువుకోవడానికి ట్రైనింగ్ వచ్చినప్పుడు మమ్మల్ని ఏంటి ఇలా తిప్పుతున్నారు అనుకోలేదా? నో మేడం, ఇవి మా ఫ్యూచర్ లో చాలా యూజ్ అవుతాయని చెప్పారు మేడం. అందుకే మేము వాళ్ళన్నిటిని చేస్తున్నాం.
దాదాపు మనం ఒక 5-6 స్టూడెంట్స్ తో మాట్లాడించాం. వాట్ అబౌట్ ఐఏసీ అనేటప్పటికి ఐఏసీ అంటేనే డిసిప్లిన్ అని వీళ్ళంతా చెప్తున్నారు. సో ఇక్కడ ఎవరికి మనం కొమ్ము కాయటం లేదు, ఎవరిని వెనకేసుకొని రావటం లేదు. వాట్ ఈస్ ద ఫ్యాక్ట్, ఇది ఇంపార్టెంట్. సో దీనికోసమే మనం ఇండియన్ ఆర్మీ కాలింగ్ అకాడమీలో అసలు ఏం జరుగుతోంది, బయట ప్రచారం అవుతున్నట్టు నిజంగా ఏమైనా చీకటి కోణాలు ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నంలో నేరుగా స్టూడెంట్స్ తోనే మాట్లాడించే ప్రయత్నం చేసాం మనం. ఇక్కడైతే చెప్తున్నారు వాళ్ళంతా, ఇది దాదాపుగా 4 ఏళ్ల క్రితం ఏర్పాటు అయినటువంటి సంస్థ. బివి రమణ అనే ఒక యువకుడు ఎవరైతే ఆర్మీలోనికి వెళ్ళి దేశ సేవ చేయాలనే ఆలోచనతో ఉండి ఈ అకాడమీలో లక్షలు ఫీజులు కట్టి ట్రైనింగ్ తీసుకొని అక్కడికి వెళ్లే అవకాశం లేక, బేసిక్ నాలెడ్జ్ కూడా చాలా మందికి ఎంత వయసు అర్హత ఏంటి, విద్యా అర్హత ఏంటి, ఎలాంటి ట్రైనింగ్ తీసుకుంటే ప్రాపర్ వేలో ప్రాపర్ గా మనం జాబ్ లో జాయిన్ అవ్వచ్చు, ఎంత శాలరీ ప్యాకేజెస్ ఉంటాయి, నెక్స్ట్ లెవెల్లో ఎలాంటి కేటగిరీకి వెళ్ళొచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వ స్కూల్స్ కి కానీ కాలేజెస్ కి వెళ్ళి వాళ్ళు మోటివేషన్ ఇచ్చిన తర్వాత ఎవరైతే ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉంటారో, మెయిన్ గా ఇక్కడ డిసిప్లిన్ నేర్పించే ముందు ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ లో కూడా ఒక డిసిప్లిన్ ఉండాలి అనే ఒక థాట్ తో నిర్వహిస్తున్నటువంటి ఐఏసీ సంస్థ. అసలు ఇప్పుడు బివి రమణ అనే వ్యక్తిపై జరుగుతున్నటువంటి ఈ కథనాలు గాని, ఈ వాస్తవాల అవాస్తవాల అని తెలుసుకునే ప్రయత్నంలో ఎవరైతే ఇప్పుడు వీడియో వైరల్ అవుతున్నటువంటి ఆ అబ్బాయిలు ఉన్నారో, బాధిత విద్యార్థులతో ఫస్ట్ మనం మాట్లాడించినప్పుడు, మా సార్ మమ్మల్ని కొట్టిన మాట వాస్తవమే, కానీ ఇంట్లో మా అమ్మా నాన్న పర్మిషన్ తీసుకొని మరి మమ్మల్ని దండించారు, అది దాన్ని కొట్టడం చితకొట్టడం అని మేము తీసుకోవట్లేదు. ఆ రోజు మేము చేసినటువంటి ఎస్ఆర్ షాపింగ్ మాల్లో వాళ్ళు ఏదైతే సరదా కోసం అని చెప్తున్నారు, సరదానో లేకపోతే పేదరికమో అది కాజ్ పక్కన పెడితే చేసింది తప్పు కాబట్టి ఆ తప్పుకి శిక్ష అనేది మా సార్ మమ్మల్ని కంట్రోల్ పెట్టకపోతే మేము నెక్స్ట్ లెవెల్లో వేరేగా మా రూట్ ఉండేది. కాబట్టి ఇక్కడ తప్పు ఒక్కరు చేసినా అందరికీ డిసిప్లిన్ ఉంటుంది, అలాగనే యాక్షన్ ఉంటుంది అని చెప్తా ఉన్నారు.